నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సోం, కేరళ, పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి. ఇందులో విజేతలను బట్టి ఓటర్ల మూడ్ ఎలా ఉందన్నది మరోసారి వెల్లడి కానుంది. ఈ నేపథ్యంలో పలు సర్వే సంస్థలు ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల నాడి తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆత్మసాక్షి సంస్థ కూడా తమ సర్వే ఫలితాలను వెల్లడించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోంలో ఓటర్ల అభిప్రాయంపై ఆత్మసాక్షి నిర్వహించిన సర్వే ఫలితాలు ప్రకటించారు. ఇందులో తమిళనాడులోని 234 స్థానాల్లో డిఎంకే కూటమికి 119 నుంచి 125 స్థానాలు, అన్నా డిఎంకే కూటమికి 108 నుంచి 117 సీట్లు, విజయ్ పార్టీ టీవీకేకు 5 నుంచి 9 స్థానాలు దక్కవచ్చని తేలింది. ఇక ఇతరులకు 1 నుంచి 3 సీట్లు లభించే అవకాశం ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్లోని 294 సీట్లలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు 178 నుంచి 198 సీట్లు లభించనున్నాయి. బీజేపీకి కేవలం 100 నుంచి 110 సీట్లతో సరిపెట్టుకోనుంది. అలాగే ఇతరులకు 2 నుంచి 6 సీట్లు దక్కే అవకాశం ఉందని తేలింది. కేరళలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి 140 సీట్లలో అధికార ఎల్డీఎఫ్ కు 69 నుంచి 73 సీట్లు దక్కే అవకాశం ఉంది. అయితే విపక్ష యూడీఎఫ్ సైతం 67 నుంచి 72 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేలింది. బీజేపీకి మాత్రం 3 నుంచి 4 సీట్లు దక్కనున్నట్లు ఆత్మసాక్షి సర్వే తెలిపింది. అలాగే అస్సాంలో ఎన్నికలు జరిగే 126 సీట్లకు గాను అధికార బీజేపీకి 76 నుంచి 81 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 45 నుంచి 50 సీట్లు లభించవచ్చని తెలిపింది. ఇతరులకు 5 నుంచి 9 సీట్లు లభిస్తాయని సర్వే అంచనా వేస్తోంది.